This conference will now be recorded. స్క్రీన్ కనబడుతుందా అండి? ఒక్క నిమిషం, షేర్ చేయలేదు ఇంకా. రైట్, ఇప్పుడు కనబడుతుంది స్క్రీన్. Yes, sir. రైట్. సో వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అండి, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఏంటని డిస్కస్ చేసే ముందు మామూలుగా అయితే ఓల్డ్ కంపెనీస్ అండి, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి కదా, వీటన్నిటికి కూడా వీళ్ళు దాదాపు ఒక 25 ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళ క్యాంపస్లో మల్టిపుల్ బిల్డింగ్స్ ఉంటాయి. అందులో ఒక బిల్డింగ్ వీళ్ళు డేటా సెంటర్ అంటారు అనమాట. డేటా సెంటర్ అంటే అందులో సర్వర్స్ ఉంటాయి. దాంట్లో సర్వర్స్ని అడ్మినిస్ట్రేటర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. ఒక్క నిమిషం అండి. సో అడ్మినిస్ట్రేటర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో డేటా సెంటర్లో ఏముంటాయండి? డేటా సెంటర్లో సర్వర్స్ ఉంటాయి, ఫిజికల్ సర్వర్స్. ఓకే, ఇప్పుడు అమెజాన్ వాళ్ళు ఉన్నారు, అమెజాన్ మనం నేర్చుకుంటున్నాం కదా, అమెజాన్ క్లౌడ్ వాళ్ళు. సో అజూర్ ఉంది, గూగుల్ క్లౌడ్ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా డేటా సెంటర్స్ ఉంటాయి. ఈ డేటా సెంటర్లో కూడా ఫిజికల్గా మిషన్స్ ఉంటాయి. ఓకే, వీటన్నిటి కూడా డేటా సెంటర్స్ అంటాం. అట్లాగే ఇప్పుడు కంపెనీస్ ఏంటంటే క్లౌడ్లు ఇప్పుడు మెల్లిగా చాలా కంపెనీస్ క్లౌడ్కి మూవ్ అవుతున్నాయి కూడా. సో ఈ కంపెనీస్కి కూడా వాళ్ళ ఓన్ డేటా సెంటర్ క్లౌడ్లో కూడా తీసుకోవచ్చు, వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. క్లౌడ్లో కూడా వాళ్ళ ఓన్ వర్చువల్ డేటా సెంటర్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే వర్చువల్ అనమాట. వర్చువల్ అంటే ఫిజికల్ డేటా సెంటర్ కాదు, అంటే వర్చువల్. అంటే దాన్ని ఏమంటాం ఇక్కడ అమెజాన్ వాళ్ళు ఏమంటారంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటారు. ఇది ఈక్వల్ టు డేటా సెంటర్. ప్రతి కంపెనీ ఎవరైతే అమెజాన్ క్లౌడ్ వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఓన్ విపిసి ఉంటుంది అనమాట. వచ్చి దాన్ని వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటారు. ఓకే, సో ఏ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఈజ్ ఏ వర్చువల్ నెట్వర్క్ that closely resembles a traditional networking that was operated on premises in their own data centers with the benefits of using the scalable infrastructure of AWS. అంటే మీనింగ్ ఏంటి? ఇది క్లోజ్లీ రిసెంబుల్స్ అంటే మనకి ట్రెడిషనల్గా ఉన్న డేటా సెంటర్స్కి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. దాంతోపాటు బెనిఫిట్స్ కూడా ఉంటాయి, లైక్ స్కేలబుల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. అంటే మీకు ఫిజికల్ డేటా సెంటర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక 1000 సర్వర్స్ ఉన్నాయి, మనకి ఇంకొక 100 కావాలంటే వెంటనే 100 వాళ్ళు పెంచలేరు, వాళ్ళు ఆర్డర్ చేసినప్పుడు వెండర్స్ అంటే హెచ్పి కంపెనీ అవ్వచ్చు, డెల్ అవ్వచ్చు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఇంకో 100 ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇట్ టేక్స్ టైం. ఈ క్లౌడ్లో అట్లా కాదు. క్లౌడ్లో మీకు 100 కావాలి అంటే మీకు తెలుసు కదా, మన ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం, అక్కడ 100 ఎంటర్ చేసేస్తే నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ 100 ఎంటర్ చేయగానే 100 వచ్చేస్తాయి. సో స్కేలబుల్ అనమాట, ఈజీగా మీకు ఏంటంటే అన్ని తీసుకోవచ్చు, అది అడ్వాంటేజ్. విపిసి అంటే ఏం లేదంటే డేటా సెంటర్, వర్చువల్ డేటా సెంటర్ లాగా అనుకోవచ్చు మీరు. క్లౌడ్లో ఉంటుంది, ప్రతి కంపెనీకి ఒక విపిసి ఉంటుంది. వాళ్ళు రియల్ టైంలో ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు కదా, డిప్లాయ్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళు రియల్ టైంలో వాళ్ళ ఓన్ విపిసి క్రియేట్ చేస్తారు. అది ఎలా క్రియేట్ చేస్తారు చూద్దాం. ఆర్ విపిసి ఈజ్ ఏ వర్చువల్ నెట్వర్క్ ఆర్ డేటా సెంటర్ ఇన్సైడ్ ద AWS ఫర్ వన్ క్లయింట్. ఒక క్లయింట్ ఉన్నాడు ఇన్ఫోసిస్, అతనికి ఒక డైరెక్ట్ ఒక విపిసి ఇచ్చేస్తారు క్లౌడ్ వాళ్ళు. ఇప్పుడు విప్రో వచ్చారు, వాళ్ళకి కూడా ఒక సపరేట్ విపిసి కావాలంటే వాళ్ళకి కూడా ఒకటి ఇచ్చేస్తారు. ఎవరైనా సరే వాళ్ళ ఓన్ విపిసి క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళ ఓన్ డేటా సెంటర్ లాగా అనమాట. ఒకసారి డేటా విపిసి క్రియేట్ చేసిన తర్వాత అందులోనే EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతాయి, సెక్యూరిటీ గ్రూప్స్, S3 బకెట్స్ అన్నీ కూడా ఆ విపిసి కిందకి వచ్చేస్తాయి అనమాట. ఓకే, రైట్. సో వై యూజ్ ఏ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్? ఎందుకు వాడాలి మనం? ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ. ఏ విపిసి అలౌస్ యూ టు సెక్యూర్ యువర్ వర్చువల్ నెట్వర్కింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో మీకు అలౌస్ యూ టు సెక్యూర్ అనమాట. మీకు ఒక నెట్వర్క్ ఇస్తుంది, సో మీకు అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే వేరే ఇప్పుడు యాక్చువల్గా అలా సాధ్యం అవ్వదు, ఎందుకంటే క్లౌడ్లో చాలామంది కనెక్ట్ అవుతారు, వర్క్ చేస్తూ ఉంటారు. అలా అని పొరపాటున
ఒకరి మిషన్ ఇంకొక మిషన్ యాక్సెస్ చేయలేరు. మీకు తెలుసు కదా ప్రైవేట్ కీ ఎలా ఉంటుందో చూసారు కదా ప్రైవేట్ కీ. సో ప్రతి మిషన్ యాక్సెస్ అవ్వాలంటే ప్రైవేట్ కీస్ ఉండాలి. సో అంత ఈజీగా వేరే వాళ్ళు మన మిషన్కి పొరపాటున కూడా కనెక్ట్ అవ్వలేరు, రైట్? బట్ స్టిల్ ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం విపిసి వాడతాం. ఓకే, ఇంక్లూడింగ్ యువర్ ఐపీ అడ్రసెస్, సబ్నెట్ అండ్ ఈ సబ్నెట్స్ ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత స్లైడ్స్లో. సో subnets and network gateways. For instance, you can securely isolate a database in a private facing subnet that is not connected to the internet. మనకి సబ్నెట్ అంటే నెట్వర్క్లో సబ్ పార్ట్స్ అన్నమాట. స్మాల్ పార్ట్స్ ఉంటాయి నెట్వర్క్స్లో. స్మాల్ పార్ట్స్ని మనం సబ్ నెట్వర్కింగ్ అంటాం. అందులో కూడా రకాలు ఉంటాయి, 2 రకాలు ఉంటాయి, పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ అని 2 రకాలు ఉంటాయండి. ప్రైవేట్ సబ్నెట్లో మనం ఒకవేళ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసామనుకోండి, అవి మనము ఇంటర్నెట్ ద్వారా మనము యాక్సెస్ చేయలేము. పబ్లిక్ సబ్నెట్లో ఉన్న ఇన్స్టెన్సెస్ని మాత్రమే యాక్సెస్ చేయగలం. అవి ఎందుకు, ఎలా, ఏమిటి అనేది మనం కమింగ్ స్లైడ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ అండర్స్టాండ్ వీ హ్యావ్ ప్రైవేట్ ఫేసింగ్ సబ్నెట్ అని, ప్రైవేట్ సబ్నెట్ అనే టర్మినాలజీ ఉంటుంది. అది ఏంటి అనేది మనం చూద్దాం. ఆన్ డిమాండ్ ఫ్లెక్సిబిలిటీ. You can design the cloud architecture that best serves your company's needs. For example, you can set up your VPC for contractors to use individual direct connections that are not routed through your internal network. For example అండి, ఇప్పుడు మీరు మన ఐటెక్ సిటీలో మైండ్ స్పేస్ అని ఉంటుంది. మైండ్ స్పేస్లో వెరైజన్ అనే కంపెనీ ఉంది. వెరైజన్ అనేది యుఎస్లో టాప్ మోస్ట్ టెలికాం బేస్డ్ కంపెనీ. అయితే వాళ్ళ దగ్గర వెండర్స్ అంటే అర్థం ఏంటంటే, వెరైజన్ కంపెనీలో ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ వచ్చి పనిచేస్తారు, విప్రో ఎంప్లాయీస్ వచ్చి పనిచేస్తారు, టీసీఎస్ ఎంప్లాయీస్ పనిచేస్తారు, డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు వచ్చి వెరైజన్లో వచ్చి వర్క్ చేస్తారు అనమాట. ఎందుకు వర్క్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళకి స్కిల్ సెట్, ఆ స్కిల్స్తో ఎవరైనా ఎంప్లాయీస్ వాళ్ళకి దొరకకపోతే వాళ్ళు డైరెక్ట్గా కంపెనీస్ని అప్రోచ్ అవుతారు. వెరైజన్ అనేది అదొక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో వాళ్ళు సర్వీస్ బేస్డ్ కంపెనీస్తో కనెక్ట్ అవుతారు, లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి వాళ్ళతో. మీ దగ్గర ఈ స్కిల్ సెట్స్తో ఎంప్లాయీస్ ఉన్నారా? ఉంటే మాకు కావాలి, సో వి పే సో మచ్ అమౌంట్, ఆ విధంగా వాళ్ళని రిక్రూట్ చేస్తారు. అప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ కావచ్చు, ఏ కంపెనీ అయినా సరే వెరైజన్ ఆఫీస్కి రావాలి ఎవ్రీడే. వాళ్ళ కంపెనీకి వచ్చి వెరైజన్ కంపెనీలో కూర్చొని వారు వర్క్ చేస్తారు. సో వాళ్ళు వేరే కంపెనీ వాళ్ళు కాబట్టి వెరైజన్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ కోసం ఒక సపరేట్ విపిసి క్రియేట్ చేస్తారనమాట. ఒక సపరేట్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ క్రియేట్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే వెరైజన్ వాళ్ళకి ఒక ప్రైవేట్ క్లౌడ్ ఉంటుంది, వీళ్ళకి ఒక ప్రైవేట్ క్లౌడ్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు వేరే కంపెనీ వాళ్ళు వెరైజన్ ఒక రిసోర్సెస్ని వాళ్ళు యాక్సెస్ చేయలేరు. సో ఇది సపరేట్గా వాళ్ళని మనము సపరేట్ చేసేసినట్టే అనమాట. అంటే వెరైజన్ కంపెనీలో ఉన్న సర్వర్స్ని వాళ్ళు ఎప్పటికీ యాక్సెస్ చేయలేరు. ఎందుకంటే వీళ్ళు బయట నుంచి వచ్చిన ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళకి సపరేట్ విపిసిలో పనిచేస్తారు కాబట్టి ఆ విపిసిలోనే ఉంటారు వాళ్ళు, దాన్ని దాటి బయటికి రాలేరు. ఓకే, ఈ విధంగా కూడా మనం విపిసిని వాడుకోవచ్చు, కంపెనీస్ వాడుతూ ఉంటాయి. సో వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, ఇట్ ఈస్ లాజికల్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ అదర్ వర్చువల్ నెట్వర్క్ ఇన్సైడ్ ద AWS క్లౌడ్. అంటే AWS క్లౌడ్లో ఇప్పుడు మీకు ఒక అకౌంట్ ఉంది, నాకు ఒక అకౌంట్ ఉంది. ఇలా ప్రతి ఒక్కరికి ఒక అకౌంట్ ఉంటుంది. కంపెనీస్ ఉన్నాయి, ఇన్ఫోసిస్ కంపెనీ, చాలా కంపెనీస్ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరూ కూడా కనెక్ట్ అవుతారు. సో రైట్, సో ఇంతమంది ఉన్నప్పుడు వీళ్ళందరినీ ఒక విపిసి, వాళ్ళ ఓన్ విపిసిలో ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ అంతా ఒక విపిసిలో ఉంటారు. నేను ఉన్నాము, మనం కూడా ఒక విపిసిలో పని చేస్తాం. మనకి ఒక డిఫాల్ట్ విపిసి ఇస్తారండి. మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకి లాంచ్ ఇన్స్టెన్స్ అన్నారనుకోండి, ఇక్కడ ఒకవేళ మనం కూడా ఒక విపిసిలోనే వర్క్ చేస్తాం. ఎలా చూడండి, ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్లో ఉంది కదా, ఇక్కడ ఎడిట్ క్లిక్ చేయండి. ఎడిట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ విపిసి రిక్వైర్డ్ అనే ఆప్షన్ ఉంది. ఇది చూడండి, విపిసి వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఏం పేరు ఇది? డిఫాల్ట్ దీన్ని డిఫాల్ట్ అంటాం. మీరు కూడా చూస్తే డిఫాల్ట్ ఉంటుంది. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మీకు ఏమి ఉండదు, ఒకటే ఉంటుంది. అంటే మీరు పని చేస్తున్నా కూడా, మీరు ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు, జెంకిన్స్ క్రియేట్ చేసాము, అవన్నీ చేస్తూనే ఉన్నాం కదా, అవన్నీ కూడా నా విపిసిలోనే ఉంటాయి, దీంట్లోనే ఉంటాయి. దీంట్లో దాటి బయటికి రావు. అలాగే కంపెనీలో మనం ఇవాళ కమింగ్ డేస్లో కూడా చూస్తాము, మన ఓన్ విపిసి ఎలా క్రియేట్ చేస్తాం. ఇలా డ్రాప్ చేసినప్పుడు మనకి ఇంకొక విపిసి కనబడుతూ ఉంటుంది, దాన్ని కస్టమ్ విపిసి అంటాం. ఇది డిఫాల్ట్ విపిసి. కంపెనీ వాళ్ళు వాళ్ళ ఓన్ విపిసి క్రియేట్ చేసుకోవచ్చు. సో విపిసి ఎలా క్రియేట్ చేస్తారు? విపిసి అని ఇక్కడ టైప్ చేస్తే మనకి ఇక్కడ విపిసి అని వస్తుంది. ఓకే, మనం ఇక్కడ ఒక కొత్త విపిసి మనం క్రియేట్ చేయొచ్చు.
బట్ మనకు ఆల్రెడీ ఒక విపిసి ఉంటుంది, డిఫాల్ట్ విపిసి ఒకటి ఉంటుంది కాబట్టి మనము సో డిఫాల్ట్ విపిసి మనం ప్రాక్టీస్ కోసం వాడతాం. రియల్ టైంలో డిఫాల్ట్ విపిసి వాడం. ఇది విపిసి అన్నమాట. సో విపిసి క్లిక్ చేస్తే రైట్, ఇది విపిసి ఐడి ఇది. సో ఇది డిఫాల్ట్ విపిసి అంటాం దీన్ని మనం రియల్ టైంలో డిఫాల్ట్ విపిసి ఎప్పుడు వాడం. మనము రియల్ టైంలో ఒక కొత్త విపిసి క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఎవ్రీడే క్రియేట్ చేస్తామా? నో, ఓన్లీ వన్ టైమే. అది మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ అక్కడ మీకు విపిసి ఆల్రెడీ ఉంటుంది. మీరు మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం రాదు. ఓకే, బట్ విపిసి ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి మనం ఇది నేర్చుకుంటున్నాం. ఓకే, సో max 5 VPC can be created and 200 subnets can be created in one VPC. అంటే ఒక అకౌంట్లో మనము 5 VPCs వరకు క్రియేట్ చేయగలం. ప్రతి VPCలో మనము 200 సబ్నెట్స్ 200 సబ్నెట్స్ క్రియేట్ చేయగలం ఒక VPCలో. సో సబ్నెట్స్ అని చెప్పాను కదా, నెట్వర్క్లో సబ్ పార్ట్ అన్నమాట. ఎందుకు వాడాలి సబ్నెట్స్, ఎందుకు వాడాలి చూద్దాం. ఓకే, కమింగ్ స్లైడ్ చూద్దాం. వీ కెన్ అలొకేట్ maximum 5 elastic IPs. ఒక VPCలో మనం maximum 5 elastic IPs వాడుకోవచ్చు. Once a VPC is created, then DHCP మనం నేను అనుకున్నాం కదా, డిస్కస్ చేసాం. ఎలాస్టిక్ ఐపీ మనం వాడుతున్నాం ఎందుకు అంటే పబ్లిక్ ఐపీ మనం స్టార్ట్ చేసినప్పుడు పబ్లిక్ ఐపీ మారిపోతూ ఉంటుంది. అది ఎవరు చేస్తున్నారని చెప్పాను, డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ ఈ సర్వర్ చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి VPC క్రియేట్ చేసినప్పుడు డిహెచ్సిపి, ఇంకోటి నాకెల్ అంటాం, షార్ట్కట్లో నాకెల్ అంటాం. నాకెల్ అంటే ఏం లేదు, నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అంటాం. అండ్ సెక్యూరిటీ గ్రూప్ విల్ బి ఆటోమేటికల్లీ క్రియేటెడ్. అంటే ఒకసారి మీరు VPC క్రియేట్ చేస్తే డిహెచ్సిపి, నాకెల్, సెక్యూరిటీ గ్రూప్ ఈ మూడు కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. ఇవన్నీ చూద్దాం మనం. రైట్, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ కంటిన్యూస్. A VPC is confined to an AWS region and does not extend between regions. అంటే అర్థం ఏంటంటే మీరు ఒక VPC క్రియేట్ చేస్తే మీరు ముంబై రీజియన్లో క్రియేట్ చేశారు అనుకుందాం. ముంబై రీజియన్లో ఎన్ని అవైలబుల్ జోన్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే మీ VPC అనేది ఒక VPC చాలు ఆ 3 జోన్స్ని అది కవర్ చేస్తుంది అనమాట. ముంబైలో ఉన్న 3 జోన్స్ని అది కవర్ చేస్తుంది. ఓకే, సో అంతేగాని ఒక VPC క్రియేట్ చేసిన తర్వాత ముంబై, హైదరాబాద్, ఓకే, ఇంకా వేరే జోన్స్ అవన్నీ కవర్ చేయదు. ఓన్లీ ఒక్క రీజియన్ మాత్రమే కవర్ చేస్తుంది. ముంబైలో చేస్తారా, ముంబై వరకే మీరు దీన్ని యాక్సెస్ చేయగలరు. ఓకే, దాని పరిధి ముంబై వరకే. వన్స్ ద VPC is created, you cannot change its CIDR block range. CIDR అంటే ఏంటి? ఇప్పుడు నిన్నేమో మనం క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి నేర్చుకున్నాం. ఇవాళ సైడర్, మీరు సైడర్ తెలిస్తే మనకి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి గురించి ఆలోచించే అవసరం ఉండదన్నమాట. ఎందుకు అనేది చూద్దాం. సో సైడర్ ఏంటి? కింద మెన్షన్ చేశాను. సైడర్ ఈజ్ ద షార్ట్ ఫర్ క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్ అంటాం. అండ్ IP addressing scheme that replaces the older system based on classes A, B and C. The single IP address can be used to designate many unique IP addresses with CIDR. A CIDR IP address looks like a normal IP address except that it ends with a slash followed by a number called the IP network prefix. CIDR addresses reduces the size of route tables and makes more IP addresses available within organization. సో మీకు ఇదంతా అర్థం కాకపోతే చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం EC2 క్రియేట్ చేశాం కదా, బ్యాక్ వెళ్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా నెట్వర్కింగ్లో ఇక్కడ VPC ఉంది, కింద ఏం కనబడుతుందండి? 172.31.0.0/16 ఉందండి. ఇక్కడ /16 అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో 172.16. ఓకే, 31 డాటా, ఓకే, 31.0.0/16 దీన్ని మనం సైడర్ అంటాం. ఓకే, దీన్ని మనం సైడర్ అంటాం. ఓకే, /16 అంటే అర్థం ఏంటి? చాలా సింపుల్ అండి. ఇదేంటంటే మనం ఇంతవరకు ఏంటంటే నిన్న క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి డిస్కస్ చేసాం. క్లాస్ ఏలో ఫస్ట్ ఆక్టెంట్ నెట్వర్క్ ఐడి కోసం, క్లాస్ బిలో అయితే 2 ఆక్టెంట్ నెట్వర్క్ ఐడి కోసం ఇలా డిస్కస్ చేసాం. ఇక్కడ అవన్నీ అవసరం లేదు. వాట్ దిస్ ఇండికేటింగ్?
ఇది చూడగానే మాకు ఏం అర్థం అవ్వాలంటే /16 బిట్స్ రిజర్వ్ అయిపోయినాయి, నెట్వర్క్ ఐడి కోసం రిజర్వ్ అయిపోయినాయి అని చెప్తున్నారు. అంటే మిగిలిన ఏంటండి, ఇంకెన్ని మిగులుతాయి, మొత్తం ఎన్ని బిట్స్ ఉంటాయి, 32 బిట్స్ ఉంటాయి కదా. ఈచ్ ఆక్టెట్లో 8 బిట్స్ ఉంటాయి, 4 ఆక్టెట్స్, 4 8 32 బిట్స్లో 16 బిట్స్ ఇలా /16 అంటే 16 అనేది ఆల్రెడీ నెట్వర్క్ ఐడి కోసం రిజర్వ్ అయిపోయింది. మిగతావి ఎన్ని ఉంటాయి, 32లో 16 అంటే ఇంకా 16 మిగిలి ఉంటాయి. అంటే మీనింగ్ ఏంటంటే మీరు దీన్ని విపిసిని మీరు ఎలా ఆలోచించవచ్చు అంటే, విపిసి అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ స్టిల్ మీరు విపిసి అంటే ఎలా అనుకోవచ్చు అంటే ఒక పెద్ద హాల్ అనుకోవచ్చు, ఒక పెద్ద హాల్. ఆ హాల్లో మీరు ఎన్ని చైర్స్ మనం వేయచ్చు అనేది క్వశ్చన్. ఇక్కడ /16 చెప్పారు అంటే అర్థం ఏంటి, 16 రిజర్వ్ అయిపోయినాయి, ఇంకా 16 మిగిలాయి, 32 - 16 16 2 to the power of 16 అంటే ఎంత అండి, 65,535 65,535 ఇది వస్తుంది నంబర్ మీకు. అంటే అర్థం ఏంటి, ఆ హాల్లో 65,535 చైర్స్ మీరు వేసుకోవచ్చు, రైట్. ఒకవేళ నేను ఈ సైజ్ మార్చేసాను ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ఓకే ఇది నేను మార్చేసి 24 అన్నా అనుకుందాం. అంటే 24 బిట్స్ రిజర్వ్ అయిపోయినాయి. అంటే అర్థం ఏంటి, 32 - 24 రిజర్వ్ అయిపోయినాయి కాబట్టి ఎన్ని మిగులుతాయి, ఎన్ని వస్తాయి, 8 ఉంటుంది, ఇంకా 8 మిగులుతాయి, రైట్. అంటే 2 to the power of 8 2 to the power of 8 ఎంత వస్తాయండి, 2 to the power of 8 అంటే ఎంత వస్తాయి, మనకి 256 వస్తాయి అనమాట. అంటే ఈ పర్టికులర్ విపిసిలో మనము 256 ఐపీ అడ్రస్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఆ విపిసిలో మనము ఒకవేళ మన దగ్గర 256 సర్వర్స్ ఉంటే వాటన్నిటికీ ఒక్కొక్క ఐపీ అడ్రస్ అసైన్ చేయొచ్చు. మనం నేను అనుకున్నట్టుగా 2 రిజర్వ్ అయిపోయి ఉంటాయి అని చెప్పాను. ఏడబ్ల్యూఎస్లో మొత్తం 5 రిజర్వ్ అవుతాయి. యాక్చువల్గా 256 కానీ నిజానికి వాడేది మనం 251 మాత్రమే. అంటే ఒక 5 డిటెక్ట్ చేయాలి ఎప్పుడైనా సరే. సరే అది ఎలాగో డిస్కస్ చేస్తాం తర్వాత. బట్ పాయింట్ అర్థం చేసుకోండి, /16 అంటే ఒక హాల్లో, ఒక విపిసి అనే హాల్లో మనము ఎన్ని చైర్స్ వేసుకోవచ్చు. ఈ 24 అనుకోండి, మీరు ఎన్ని చైర్స్ వేసుకోవచ్చు, 256 చైర్స్ వేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీరు ఇక్కడ 32 అన్నారనుకోండి, 32 అన్నారనుకోండి, 31 అంటే 0 స్టార్ట్ అవుతుంది కాబట్టి 31. సో మీకు ఇంకేం ఉండదు, ఇక ఇంకేం మొత్తం 32 అనుకుంటా, లేదా 30 వేసుకుందాం. ఓకే 30 అనుకుంటే 32 - 30 ఎంత అవుతుంది, 2. ఓకే ఒకవేళ 30 వేసుకుంటే 2 అంటే 2 to the power of 2 అంటే ఎన్ని, 4 వస్తుంది, రైట్. అంటే 4 చైర్స్ వేయచ్చు. అంటే ఈ సైజు సింపుల్గా సబ్స్ట్రాక్ట్ చేయాలి, టోటల్ బిట్స్ నుంచి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి ఎప్పుడైనా సరే. ఓకే అది గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ యూ నీడ్ the different, okay, once the VPC is created you cannot change its CIDR block range. అంటే మీరు అంతే కదా, ఒక హాల్ క్రియేట్ చేసేసాము. ఒక హాల్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ముందే డిసైడ్ చేయాలి, మనకి ఎన్ని చైర్స్ పట్టాలనుకుంటున్నాం అన్ని ముందే డిసైడ్ చేయాలి. ఒకసారి మీరు డిసైడ్ చేసిన తర్వాత, కట్టేసిన తర్వాత మీరు చైర్స్ ఇంకొక 100 ఎక్స్ట్రా వేస్తారంటే అందులో సరిపోవు. అప్పుడు అది మీరు ఆ హాల్ మనం కూల్ చేయాలి లేదా మళ్ళీ కట్టాలి, రైట్. అది ఎవరు చేయరు. కానీ ఇక్కడ విపిసిలో అట్లా కాదు. మీరు విపిసిలో ఒక్కసారి సైజ్ చెప్పారు అంటే ఫిక్స్ అనమాట. ఇందులో 65,000 ఐపీ అడ్రస్ కావాలంటే ఫిక్స్ అయిపోయింది. మీరు మళ్ళీ నాకు ఇంకా ఎక్కువ కావాలి, తక్కువ కావాలి అనుకున్నప్పుడు మీరు ఆ విపిసిని డిలీట్ చేయాలి, మళ్ళీ కొత్త విపిసి క్రియేట్ చేయాల్సిందే. ఉన్నదాన్ని మీరు ఎడిట్ చేయలేరు. ఓకే చాలా చిన్నవి, అవి ఎలా చేయొచ్చు చూద్దాం. ఇఫ్ యూ నీడ్ డిఫరెంట్ సైడర్ సైజ్, ఒకవేళ మీరు /16 కాదు, నాకు /20 కావాలి అనుకున్నారు, మా సైజ్ మార్చేశారు, అప్పుడు మీరు నీడ్ టు క్రియేట్ న్యూ విపిసి, కొత్త విపిసి క్రియేట్ చేయాలి మీరు. అది పాతది వర్కౌట్ అవ్వదు మనకి. ఓకేనా, అది ఎలా చేస్తాం చూద్దాం. ద డిఫరెంట్ సబ్నెట్స్ విత్ ఇన్ ఏ విపిసి క్యాన్ నాట్ ఓవర్లాప్. సబ్నెట్స్ అంటే ఏం లేదండి, మీరు ఇంకా ఎలా చెప్పాలంటే ఒక ఫంక్షన్ హాల్ ఉంది, మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్. దాంట్లో మీరు రూమ్స్ కట్టారు, ఫర్ ఎగ్జాంపుల్ రూమ్స్ కట్టారు, ఒక 10 రూమ్స్ కట్టారు అనుకుందాం. 10 రూమ్స్ ఎలా కడతారు సార్, మీరు ఓవర్లాప్ అవ్వకుండా కడతారు, అవునా. ఏ రూమ్కి ఆ రూమ్ డోర్ ఉండాలి, రైట్. ఒక రూమ్ వాల్ ఇంకో వాళ్ళకి టచ్ అయినా పర్వాలేదు కానీ ఓవర్లాప్ అవ్వకూడదు, అవునా కదా. అలా ఎవరు కట్టరు. సో ప్రాపర్గా ఏ రూమ్కి ఆ రూమ్ మీరు అటాచ్గా కడతాము, రూమ్ పక్కనే కట్టేస్తాం. బట్ ఓవర్లాప్ అవ్వదు. ఓవర్లాప్ అంటే దీని వాల్ అవతల వైపు రావడం, అవతల దాని వైపు వాల్ ఇటువైపు రావడం, అలా జరగదు కదా. అట్లాగే ఇక్కడ కూడా మనము ఓవర్లాప్ జరగకూడదు. ఓవర్లాప్ ఎలా జరుగుతుంది అసలు,
జరగడానికి ఆస్కారం ఉందా? ఎస్, ఆస్కారం ఉంటుంది. అది మనం చేసి చూద్దాం, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నౌ నేను రూమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఓవర్లాప్ అంటే అర్థం చేసుకోండి. బట్ ప్రాక్టికల్గా ఓవర్లాప్ ఇష్యూ ఎలా వస్తుంది, దాన్ని ఎలా ఫిక్స్ చేస్తాం, అప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అప్పుడు ఎలాగో టాపిక్ చెప్పాల్సిందే కాబట్టి అప్పుడు నేను చెప్తాను. వెన్ యూ క్రియేట్ ఎ విపిసి, యూ మస్ట్ స్పెసిఫై an IPv4 CIDR block for the VPC. Thus allowed block size is between 16 to 28. అంటే ఇక్కడ ఏంటంటే రూల్ ఏంటంటే, మీరు ఇందాక నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్లో మరి /30 అనేది ఇవ్వలేమండి, ఇంత లో ఇవ్వలేం. ఎందుకంటే ఇలా ఇస్తే మీకు 2 to the power of 2 అంటే మీకు 4 IP అడ్రస్ వస్తాయన్నమాట. ఎలాగో 5 రిజర్వ్ కాబట్టి 4 ఎలాగో 4 అంటే -1 అయిపోతుంది. మీరు 5 అన్నారు అనుకోండి, ఏమొస్తుంది మీకు? -1 వస్తుంది. అలా కుదరదు. అందుకని అమెజాన్ వాళ్ళు ఏమన్నారంటే, మీరు మినిమం చైర్స్ మినిమం 28 ఇవ్వాలి. 28 అంటే ఎంత అండి? 32 - 28, దిస్ కమ్స్ టు 4 అండి. ఓకే, -4 అంటే 2 to the power of 4 ఎంత వస్తుంది? 2 to the power of 4 అంటే ఎంత? 2 4 టైమ్స్ అండి. 2 to the 4 4 8 16 వాల్యూ వస్తుందండి. 16 లోంచి మీకు మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ 5 మేనేజ్ చేయాలి కదా, 5 రిజర్వ్ కాబట్టి ఐపీ అడ్రస్ 5 రిజర్వ్ అనమాట. ఇందులో 5 తీసేసేస్తాం, అప్పుడు ఎన్ని మిగులుతాయి? 11 ఐపీ అడ్రస్ మీరు క్రియేట్ చేస్తారు. 11 ఐపీ అడ్రస్ మీరు క్రియేట్ చేయగలుగుతారు అనమాట. రైట్. సో అమెజాన్ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు మినిమం 28 వరకు వెళ్ళచ్చు, మరి 28 దాటి ఓకే మాక్సిమం 32 ఉంటాయి, మనకు తెలుసు మాక్సిమం 32 ఉంటాయి. 32 ఉన్నాయి కదా అనేసి నేను ఇక్కడ కంప్లీట్ 32 వాడతా కుదరదు. 28 వరకు వెళ్ళగలరు. 29 30 ఇచ్చినా మీకు తీసుకోదు, అది ఎర్రర్ వస్తుంది. అది ఎర్రర్ ప్రాక్టికల్ కూడా చూద్దాం. ఓకే, తర్వాత /16 అంటే 16 అనేది ఇక్కడ ఇచ్చాం కదా, అంటే ఇన్ని అలా అని చెప్పేసి నేను 15 చేస్తానంటే కుదరదు. మరి 15 చేశారనుకోండి, అప్పుడు రేంజ్ చాలా ఎక్కువైపోతుంది. అంటే 32 - 15 అనుకోండి. ఓకే, 32 15 చేశారనుకోండి, ఎంత వస్తుంది మీకు? 17 వస్తుంది. అంటే ఇది 2 to the power of 17 అంటే చాలా పెద్ద నెంబర్. 2 to the power 17 చాలా పెద్ద నెంబర్ అనమాట. అవునా, చాలా పెద్ద అన్ని అది అలో చేయదు మనకు. AWS క్లౌడ్ వాళ్ళు అలో చేయరు. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు మాక్సిమం 16 అంటే ఇన్ని ఐపీ అడ్రస్ క్రియేట్ చేయొచ్చు, ఒక VPCలో ఇన్ని ఐపీ అడ్రస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇందులోంచి ఎలాగో 5 సబ్స్ట్రాక్ట్ అవుతాయి. ఓకే, 536 అండి ఇది యాక్చువల్గా, ఇన్ని సబ్స్ట్రాక్ట్ అవుతాయి. కాబట్టి మీరు ఇందులోంచి 65 531 ఐపీ అడ్రస్ ఓన్లీ యూ కెన్ క్రియేట్ మ్యాక్స్, అంతే. మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు, మీరు VPCలో మాక్సిమం ఎన్ని ఐపీ అడ్రస్ క్రియేట్ చేయొచ్చు అని అడగవచ్చు. చాలా సింపుల్ థింగ్ అనమాట. మీరు చెప్పొచ్చు /16 is the minimum and CIDR value /16 is the minimum and /24 is a /16 is the maximum and /28 is the minimum value. ఈ రేంజ్ చెప్పాలి. అలౌడ్ బ్లాక్ సైజ్ ఇదే చెప్పాలి మీరు. ఓకే, రైట్. మనకి ఒక VPC క్రియేట్ చేయాలంటే, మనకి ఒకవేళ మన VPCలో ఏమేమి ఉంటాయి, ఒక VPCలో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి? మనకి ఒక సైడర్ ఉండాలి, అండ్ ఉండాలి, మనకు ఒక రౌటర్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే డిస్కస్ చేద్దాం 1 by 1. రౌట్ టేబుల్ ఉంటుంది, ఇంటర్నెట్ గేట్వే, NAT లేదా నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటాం, సెక్యూరిటీ గ్రూప్స్, నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అంటాం, ఎలాస్టిక్ ఐపీ. ఇలా వీటన్నిటి గురించి తెలుసుకోవాలి, 1 by 1 మనం తెలుసుకోవాలి, 1 by 1 తెలుసుకోవాలి. అందుకని మనము ప్రాక్టికల్ అనేది చాలా సింపుల్ అండి. ప్రాక్టికల్ చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ బేసిక్స్ ఇంపార్టెంట్. సో మనకి సబ్నెట్ ఉంది. సబ్నెట్ అంటే ఏంటి? పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ రెండు ఉంటాయండి. సో ఇఫ్ ఏ సబ్నెట్స్ అంటే మీకు ఇది డిస్కస్ చేసే ముందు ఏం లేదండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ ఉంది, amazon.in మీరు టైప్ చేశారు, మీకు వెంటనే అప్లికేషన్ మీకు వచ్చేసింది, మీకు కనబడుతుంది అప్లికేషన్, మీకు ప్రొడక్ట్స్ అని కనబడుతున్నాయి. అది ఒక అప్లికేషన్, ఒక వెబ్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది? ఒక సర్వర్లో అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇవాళ మార్నింగ్ చేసాం కదా, టామ్కాట్లో ఒక డిప్లాయ్ చేసాం కదా, సింపుల్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ కనబడాలి అంటే అప్లికేషన్ మీరు డిప్లాయ్ చేయాల్సిందే కదా సర్వర్లో, రైట్. మరి ఆ అప్లికేషన్ ఎవరు వాడతారు? పబ్లిక్ అందరూ యాక్సెస్ చేయాలి. కాబట్టి ఆ సర్వర్, ఏ సర్వర్లో అయితే అప్లికేషన్ రన్ అవుతుందో ఆ సర్వర్ పబ్లిక్ సబ్నెట్లో ఉంటుంది. ఒక నెట్వర్క్ ఉంటుంది. ఒక బిగ్ నెట్వర్క్లోంచి ఒక చిన్న స్మాల్ నెట్వర్క్ మనం క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేస్తాం. దాన్ని మనం పబ్లిక్ సబ్నెట్ అంటాము. కానీ దాని పబ్లిక్ సబ్నెట్ బిహేవియర్ ఎలా వస్తుంది అది చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సబ్నెట్లో మనము ఒక
200 సర్వర్స్ క్రియేట్ చేసాం అనుకుందాం. 200 సర్వర్స్ క్రియేట్ చేసాం అనుకుందాం. ఆ 200 సర్వర్స్లో కూడా అన్నిట్లోనూ కూడా అమెజాన్ వాళ్ళ అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఈ 200 సర్వర్స్ ఎందుకు ఉన్నాయండి? పబ్లిక్ కోసం ఉన్నాయి. అంటే పబ్లిక్ ఒక 1000 మంది వచ్చారు. ఈ 1000 మందికి ఈ 200 సర్వర్స్ వాళ్ళు ఏ ఏ ఏ ఏ ప్రొడక్ట్ చూద్దాం అనుకున్నా కూడా అవి వాళ్ళకి సర్వ్ చేస్తాయి. ఇవన్నీ వాళ్ళకి సర్వ్ చేయాలి అంటే ఈ సర్వర్స్ అనేవి పబ్లిక్ యాక్సెస్ చేయగలగాలి అంటే ఆ సర్వర్స్ పబ్లిక్ సబ్నెట్లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ ఉందండి. డేటాబేస్లో మనకి ఇప్పుడు అమెజాన్లో ప్రొడక్ట్స్ అన్ని కనబడుతున్నాయి. వాటి ర్యామ్ సైజు, ప్రైజ్ అవన్నీ కనబడుతున్నాయి. రివ్యూస్ కనబడుతున్నాయి. ఇవన్నీ కనబడుతున్నాయి. అవన్నీ డేటాబేస్లో ఉంటుంది. రివ్యూస్ అవన్నీ కూడా డేటాబేస్లో ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఒక ప్రోడక్ట్ క్లిక్ చేశారు, స్టార్ రేటింగ్ చూసారు, స్టార్ రేటింగ్ ఎలా వచ్చింది అదంతా కూడా డేటాబేస్లో ఉంటుంది. రైట్? ఆ స్టార్ రివ్యూస్ క్లిక్ చేస్తే రివ్యూస్ కనబడతాయి, చదువుతూ ఉంటారు మీరు. అవి కూడా డేటాబేస్లోనే ఉంటుంది. అయితే మీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, దీని ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అంటాం అనమాట. ఇది మీ డేటాబేస్ నుంచి డేటా తీసుకొచ్చి మీకు చూపిస్తుంది అనమాట. అయితే ఈ డేటాబేస్ పబ్లిక్కి అందుబాటులో ఉండకూడదు. ఈ డేటాబేస్ ఓన్లీ ఈ అప్లికేషన్స్కి మాత్రమే అవైలబుల్ ఉండాలి. అప్లికేషన్స్ అనే బదులు ఈ అప్లికేషన్స్ రన్ అవుతున్న సర్వర్స్ ఉంటాయి కదా, ఆ సర్వర్స్ ఈ డేటాబేస్కి యాక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ఇంకోటి డేటాబేస్ అంటే ఏంటండి? ఇప్పుడు డేటాబేస్లో కూడా రకాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ అంటాము. ఓకే, మనము మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఇది ఒక డేటాబేస్ అనమాట. తర్వాత ఒరాకిల్ డేటాబేస్ ఉంటుంది. ఓకే, ఎంఎస్ ఎస్క్యూఎల్ ఉంటుంది. ఓకే, ఇలా చాలా ఉంటాయి. ఒకటి కాదు, చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్సే అండి. ఇవి కూడా ప్రోగ్రామ్సే. కాకపోతే వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎంత హ్యూజ్ డేటా ఉన్నా కూడా ఆ హ్యూజ్ డేటాలోంచి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు మైక్రో సెకండ్స్లో ఇచ్చేస్తుంది అనమాట. అవి ఆ ప్రోగ్రామ్స్ అలా పనిచేస్తాయి. ఎంత పెద్ద డేటా ఉన్నా సరే అవి మీకు ఎప్పుడంటే అప్పుడు మీకు ఏదైనా వెతకాలి అనుకున్నప్పుడు అవి వెతికి ఇచ్చేస్తాయి వెంటనే. అందుకని డెవలపర్స్ ఎప్పుడు కూడా డేటాబేసెస్ని ఆల్రెడీ మళ్ళీ కొత్తగా డేటాబేస్ రాయరు. వాళ్ళు ఎగ్జిస్టింగ్ డేటాబేస్ని వాడుతూ ఉంటారు. రైట్? జావా వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒరాకిల్ వాడతారు. డాట్ నెట్ డెవలపర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ వాడతారు. ఇలా వాళ్ళు వాడుతూ ఉంటారు అనమాట. అయితే ఇప్పుడు నేను ఏదైనా చెప్తున్నానంటే ఇవి కూడా సాఫ్ట్వేర్సే కదా, మరి ఇవి కూడా ఎక్కడ రన్ అవ్వాలి? సర్వర్స్లో రన్ అవ్వాలి. అంటే మిషన్లో EC2 ఇన్స్టెన్సెస్లో రన్ అవ్వాలి. రైట్? అంటే అర్థం ఏంటి? ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ సర్వర్లో రన్ అవుతుంది. బ్యాక్ ఎండ్ అంటే డేటాబేస్ కూడా ఒక సర్వర్లో రన్ అవుతుంది. రెండు కూడా ఒక సర్వర్లో మిషన్లో రన్ అవ్వాల్సిందే. రైట్? కరెక్టే. అయితే పబ్లిక్ యాక్సెస్ చేయాల్సిన సాఫ్ట్వేర్ ఏమో పబ్లిక్ సబ్నెట్లో ఉండాలి. రైట్? డేటాబేస్ మాత్రం పబ్లిక్ యాక్సెస్ చేయకూడదు. మరి ఎవరు యాక్సెస్ చేయాలి? ఆ అప్లికేషన్ యాక్సెస్ చేస్తుంది. ఏ అప్లికేషన్? ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. అమెజాన్ అప్లికేషన్ అనుకోండి, అది దానికి డేటాబేస్ కావాలి అనుకున్నప్పుడు ఆ అప్లికేషన్ ఏ సర్వర్లో అయితే రన్ అవుతుందో ఆ సర్వర్ ద్వారా ఈ డేటాబేస్ ఇంకో సర్వర్ రన్ అవుతుంటుంది కదా, దాన్ని కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ డేటాబేస్ అన్నీ కూడా వేరే సబ్నెట్లో రన్ అవుతూ ఉంటాయి. వాటిని ఏమంటాము? ప్రైవేట్ సబ్నెట్ అంటాం. అంటే ఏ సర్వర్స్ అయితే ప్రైవేట్ సబ్నెట్లో ఉన్నాయో వాటిని పబ్లిక్ యాక్సెస్ చేయలేరు. కానీ పబ్లిక్ సబ్నెట్లో ఉన్న సర్వర్స్ మాత్రం ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న సర్వర్స్ని యాక్సెస్ చేయగలుగుతాయి. ఒకదాంతో ఒకటి అవి కమ్యూనికేట్ చేసుకోగలుగుతాయి. అందుకనే మీకు నేను చెప్పాను, మనకి ఎప్పుడైతే ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుందో మనకి 2 IP అడ్రస్ క్రియేట్ అవుతాయండి. 2 క్రియేట్ అవుతాయి. ప్రైవేట్ IP అడ్రస్, పబ్లిక్ IP అడ్రస్. పబ్లిక్ IP అడ్రస్ ఏమో మన కోసం, ప్రైవేట్ IP అడ్రస్ ఏమో ఒక సర్వర్ ఇంకో సర్వర్తో కమ్యూనికేట్ చేసుకోవడానికి వాడుకుంటాయి. ప్రైవేట్ IP అడ్రస్ అనేది ఒక సర్వర్, ఇప్పుడు ఒక సర్వర్ అంటే ఒక సర్వర్ ఏమో పబ్లిక్ సబ్నెట్లో ఉంది, ఇంకో సర్వర్ ఏమో ప్రైవేట్ సబ్నెట్లో ఉంది. ఆ 2 కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఎప్పుడు? ఇవన్నీ కూడా ఒకే VPCలో ఉన్నప్పుడు, ఒకే VPCలో ఉన్నాయి. అవి వేరే ఏ సబ్నెట్లో ఉన్నా పర్వాలేదు. అవి ఇప్పుడు ఒక VPCలో ఎన్ని సబ్నెట్స్ క్రియేట్ చేసుకోగలచ్చు అనుకున్నాం మనం ఇందాక? ఒక VPCలో మనము 200 సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవచ్చండి. యాక్చువల్గా అయితే నిజానికి ప్రాక్టికల్గా అన్ని చెయ్యం మనం. నిజంగా 200 సబ్నెట్స్ ఉన్నా కూడా 200 సబ్నెట్స్ అందులో 200 సబ్నెట్స్లో ఏముంటాయి? మళ్ళీ సర్వర్స్ ఉంటాయి. ఈ 200 సబ్నెట్స్ ఎలాంటివి? పబ్లిక్ ఉండొచ్చు, ప్రైవేట్ ఉండొచ్చు. అవి ఏమున్నా కూడా పర్వాలేదు, కానీ ఇందులో ఉన్న సర్వర్స్
ఏ సబ్నెట్ ఉన్న ఇమ్మెటీరియల్ మనకు అవసరం, వాటికి అవసరమే లేదు, అవి కమ్యూనికేట్ చేసుకుంటాయి యూజింగ్ ప్రైవేట్ ఐపీ. ప్రైవేట్ ఐపీ ఉన్నదే అందుకోసం, మన కోసం కాదు, వాటి కోసం. ఆ సర్వర్స్ ఒకదాంతో ఒకటి మాట్లాడుకోవడానికి, కమ్యూనికేట్ చేసుకోవడానికి కావాలన్నమాట. రైట్. సో అందుకని మనకి సబ్నెట్స్ అనేది ప్రైవేట్ ఐపీఎస్ ఉంటాయి. అయితే పబ్లిక్ సబ్నెట్ చూడండి, ఇవి సబ్నెట్స్ ట్రాఫిక్ ఈజ్ రౌటెడ్ టు అన్ ఇంటర్నెట్ గేట్వే, దెన్ సచ్ సబ్నెట్ ఈజ్ నోన్ యాజ్ పబ్లిక్ సబ్నెట్. ఇంటర్నెట్ గేట్వే అంటే ఇప్పుడు మీరు ల్యాప్టాప్లో కూర్చున్నారు, మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అవుతున్నారు, కనెక్ట్ అయిపోయారు. ఎలా అయిపోయారు? మీకు కూడా ఒక ఇంటర్నెట్ గేట్వే రన్ అవుతుంటుంది. ఎక్కడ ఉంటుంది అది? అది మీ ఇంట్లో ఉన్న రౌటర్లో ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న రౌటర్లో ఉంటుంది అనమాట. మీరు మీరు యాప్‌నో ఇంకా యాక్ట్, జియోనో వాడుతూ ఉంటారు. మీకు రౌటర్ ఉంటుంది. ఆ రౌటర్‌లోనే ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది ఒకటి. అదే మీకు ఏం చేస్తుందంటే, ఎప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు అది బ్రిడ్జ్ లాగా అనమాట. మనకి ఇంటర్నెట్‌కి బ్రిడ్జ్ లాగా అనమాట. ఓకే. ఆ ఇంటర్నెట్ గేట్వే అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ కూడా పబ్లిక్ సబ్నెట్‌లో కూడా ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది. ఉంది అంటే ఆ సబ్నెట్‌కి ఇంటర్నెట్ గేట్వే ఉంది అంటే ఆ సబ్నెట్ ఈస్ కాల్డ్ ఏ పబ్లిక్ సబ్నెట్. ఎందుకు? ఇంటర్నెట్ గేట్వే ఉంది అంటే అర్థం ఏంటంటే ఆ సబ్నెట్‌లో ఉన్న సర్వర్స్ అన్నీ కూడా ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవ్వగలుగుతాయి. ఎప్పుడైతే ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వగలుగుతున్నాయని అర్థం ఏంటి? పబ్లిక్ క్యాన్ యాక్సెస్ దట్ అప్లికేషన్. ఇంటర్నెట్‌లో ఎవరుంటారు? మీరు, నేను అందరూ ఉంటాం. రైట్? పబ్లిక్ ఉంటారు ఇంటర్నెట్‌లో. If subnet traffic is routed to an internet gateway, then such subnet is known as public subnet. If you want your instance in a public subnet to communicate with the internet or IPv4, IPv4 అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. మనకి మీరు ఇందాక మనం చూసాం కదా, ఆక్టెట్స్, 4 ఆక్టెట్స్ చూసాం కదా. మనం 4 ఆక్టెట్ చూసాం. IPv4లో 4 ఆక్టెట్ చూసాం. IPv6 కూడా ఉంటుంది. మీ మొబైల్కి కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కదా. మీ మొబైల్లో కూడా ఐపీ అడ్రస్ ఉంటుంది. కాకపోతే అది 128 బిట్ ఉంటుంది. 128. మనది ఎన్ని బిట్స్ అండి? 32 బిట్స్ మాత్రమే. మన మొబైల్లో ఉండే బిట్స్ ఎన్ని? 128 బిట్స్ ఉంటాయి. దాంట్లో ఏముంటాయి? అవి ఆల్ఫా న్యూమరిక్ అనమాట. మనం వాడే V4లో ఎలా ఉంటుంది? అన్ని న్యూమరిక్ మాత్రమే ఉంటాయి. జీరోస్ వన్స్‌తో క్రియేట్ చేయబడ్డ డెసిమల్ నంబర్స్ ఉంటాయి. మాక్సిమం 255 ఇస్ ద మాక్సిమం డిజిట్ నంబర్, మాక్సిమం డిజిట్. రైట్. సో IPv4లో ఉండేటివన్నీ కూడా నంబర్స్ ఉంటాయి. మన మొబైల్ కూడా IPv6 వాడతాం. V4 వాడం. మనం V6 వాడతాం. 128 బిట్స్ ఉంటాయి. అది ఆల్ఫా న్యూమరిక్. అంటే దాంట్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి, నంబర్స్ కూడా ఉంటాయి. రైట్. అది ఇంకొంచెం కాంప్లికేటెడ్. మనం ల్యాప్టాప్స్కి కూడా IPv4 ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు. ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. బట్ IPv4 ఉంది కాబట్టి అది అవసరం లేదు. సరే. ఇట్ మస్ట్ హ్యావ్ పబ్లిక్ IPv4 అడ్రస్ ఆర్ అన్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. అంటే సో ఇందులో పబ్లిక్ సబ్నెట్ ఉన్న సర్వర్స్ అన్నిటి కూడా IPv4 అడ్రస్ ఉండాలి, లేదా ఎలాస్టిక్ ఐపీ అడ్రస్. ఎలాస్టిక్ ఐపీ అన్న పబ్లిక్ ఐపీ అన్న ఒకటే. ఓకే. ఎలాస్టిక్ ఐపీ ఏంటంటే అది మారదు. మనకి పబ్లిక్ ఐపీ అనేది 2 రకాలు ఉంటాయి. ఒకటి స్టాటిక్ ఐపీ అడ్రస్, స్టాటిక్ అన్న ఎలాస్టిక్ ఐపీ అన్న ఒకటే, మారవు అవి. మనం నిన్నే చూసాం కదా. అలాగే డైనమిక్ ఐపీ అడ్రస్. డైనమిక్ ఐపీ అడ్రస్ అంటే మీరు స్టార్ట్ చేయగానే మీ పబ్లిక్ ఐపీ పోతుంది, మళ్ళీ కొత్తది వస్తుంది అనమాట. అది డైనమిక్, మారిపోతూ ఉంటుంది. తర్వాత ప్రైవేట్ ఐపీ సబ్నెట్ అండి. ఇఫ్ సబ్నెట్ డస్ నాట్ హ్యావ్ ఎ రౌట్ టు ద ఇంటర్నెట్ గేట్వే, దెన్ ద సబ్నెట్ ఈజ్ నోన్ యాజ్ ప్రైవేట్ సబ్నెట్. అంటే ఈ సబ్నెట్కి ఇంటర్నెట్ గేట్వే ఉండదు. లేకపోతే అది ఆ సబ్నెట్లో ఉన్న సర్వర్స్ ఉంటాయి కదా, వాటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదన్నమాట. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే అవన్నీ కూడా పబ్లిక్ ఎవరు యాక్సెస్ చేయలేరు. వాటిని ఎవరు యాక్సెస్ చేయలేరు. రైట్. సపోజ్ మన ఇంట్లోనే అనుకోండి, మన ఇంట్లోనే మనకి ఒక 10 మిషన్స్ ఉన్నాయనుకుందాం. ఆ 10టికి కూడా మీరు ఈథర్నెట్ ల్యాన్ నెట్వర్క్తో కనెక్ట్ అయ్యారు. 10 ఆ 10 కనెక్ట్ అవుతాయి. రైట్. మీకు ఇంట్లో ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ ఆ ప్లగ్ తీసేసేయండి. ఇంటర్నెట్ లేదు, ఇక మీకు ప్లగ్ తీసేసేయండి. ఇంటర్నెట్ లేదు, రౌటర్ పనిచేయదు. అప్పుడు దీన్ని బట్టి అర్థం ఏంటి? మీ 10 మిషన్లు ఆ 10తోనే అవి మాత్రమే కమ్యూనికేట్ చేసుకోగలుగుతాయి. వేరే వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోలేరు. బయట నుంచి ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవ్వలేరు. ఎందుకంటే మీకు రౌటర్ కనెక్టివిటీ లేదు. అట్లాగే ఇక్కడ కూడా ఈ ప్రైవేట్ సబ్నెట్లో ఇంటర్నెట్ గేట్వే లేకపోతే అవి ఇంటర్నెట్తో కమ్యూనికేట్ చేయలేవు. కాబట్టి వీటితో ఎవరు కమ్యూనికేట్ చేయగలుగుతారంటే ఈ పబ్లిక్ సబ్నెట్లో ఉన్న సర్వర్స్ ఉంటాయి కదా, ఆ సర్వర్స్ వీటితో కమ్యూనికేట్ చేసుకోగలుగుతాయి. అది ప్రాక్టికల్గా మనం చూద్దాం. ఓకే. ఇదే మనం ఎగ్జాంపుల్గా ప్రాక్టికల్గా ఎలా కనెక్ట్ అవుతాయి అని చూద్దాం మనము నెక్స్ట్ క్లాస్లో. ప్రజెంట్ ఈ సబ్నెట్లో మనకి నేను డిస్కస్ చేసినట్టుగా 5 ఐపీ అడ్రస్ రిజర్వ్ అండి. ద ఫస్ట్ 4 అండ్ లాస్ట్ ఐపీ అడ్రస్ ఆఫ్ ఎ సబ్నెట్ కెనాట్ బి అసైన్డ్ యూస్డ్. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఇది ఒక ఫస్ట్ ఐపీ అడ్రస్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇది లాస్ట్ ఐపీ అడ్రస్. బ్రాడ్కాస్టింగ్ కోసం వాడతాం కదా 255. సో ఫస్ట్ 4
ఒకటి నెట్వర్క్ అడ్రస్ కోసం, మిగతా మూడేమో రిజర్వ్డ్ ఫర్ AWS ఫర్ ద VPC రౌటర్ అండ్ ఫర్ DNS సర్వర్ అండ్ ఫర్ ఫీచర్ యూస్. ఈ 5 కూడా రిజర్వ్ అయిపోయి ఉంటాయి. ఓకే, బ్రాడ్కాస్ట్ అడ్రస్ని AWS సపోర్ట్ చేయదు. ఓకే, మనము ఫిజికల్ మామూలుగా ఆన్ ప్రిమిసెస్లో వాళ్ళు బ్రాడ్కాస్ట్ వాడతారు, కానీ క్లౌడ్లో బ్రాడ్కాస్ట్ ఉన్నా కూడా, అది రిజర్వ్ అయినా కూడా ఈ ఐపీఎస్ని మనం క్లౌడ్లో అది క్లౌడ్ వాడరు అనమాట. వాళ్ళ క్లౌడ్లో వాళ్ళు వాడరు దాన్ని, బట్ రిజర్వ్ అయితే ఉంటుంది. ఓకే, సో ఈ 5 IP అడ్రస్ విల్ బి రిజర్వ్. ఫస్ట్ 4 అండ్ ద లాస్ట్ వన్ విచ్ ఇస్ బ్రాడ్కాస్టింగ్ అడ్రస్. రేపు వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్లో టైప్స్ ఏంటి, 2 రకాలు ఉంటాయి. వీటి గురించి రేపు డిస్కస్ చేద్దామండి. ఓకే, రేపు మనం డిస్కస్ చేద్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపేద్దాం. ఒకసారి వినండి ఒకసారి రికార్డింగ్. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్? Okay, sir. No, sir. ఓకే, Yes, sir. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఓకే, రేపు మాట్లాడదాం సేమ్ టైం. టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్. Okay, sir.